మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు పాటించవలసిన ఆహార నియమాలేంటి, ఏం తినాలి ఏం తినకూడదు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి, న్యాచురోపతి స్పెషలిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళ విషయానికి వస్తే, సో వాళ్ళు ఏం తిన్నా ఆంక్షలే. సో ఇది తినకూడదు, ఇది ఇంత క్వాంటిటీ తినాలి అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు ఏం తినాలి ఏం తినకూడదు అని. కొంతమంది అయితే అసలు మొత్తానికి తినకుండా మానేస్తూ ఉంటారు, దానివల్ల మిగతా అనారోగ్య సమస్యలు వస్తాయి. సో యాజ్ ఏ న్యాచురోపతి స్పెషలిస్ట్ గా మీరు ఏం చెప్తారు, వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు? సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఆల్రెడీ షుగర్ వచ్చింది అనుకోండి, యూజువల్లీ అది టైప్ 2 డయాబెటీసే ఉంటుందండి. అంటే ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ సెక్రీషన్ అనేది తక్కువ అయింది, ఆర్ దెర్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్ కానివ్వండి, యూజువల్లీ ఎక్సెస్ ఫ్యాట్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ కాజింగ్ దిస్ డయాబెటీస్ అండి. సెడెంటరీగా ఉండడము, దెర్ ఇస్ నో యాక్టివిటీ, సో దాట్ డెవలప్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. లేకపోతే చాలా మంది మెడికేషన్స్ తీసుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్ ఎవరైతే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉందనుకోండి, దే ఆర్ పుట్ ఆన్ హార్మోనల్ టాబ్లెట్స్ అన్నమాట. సో దాంతో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి డయాబెటీస్ మెడికేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు జస్ట్ టీనేజ్ గర్ల్స్ కి. అయితే డయాబెటిక్ వాళ్ళు ఆహారంలో గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే ఈటింగ్ ఫైబర్ రిచ్ ఫుడ్. ఫైబర్ రిచ్ ఫుడ్ ఎందుకు అని అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ లైక్ రా వెజిటబుల్స్, సాలడ్స్, ఇవి ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో, అండ్ ద స్ప్రౌట్స్, ఈ రెండు కేటగిరీస్ ఆఫ్ ఫుడ్స్ ఎప్పుడైతే తీసుకుంటామో మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది లో ఉంటుంది అనమాట ఈ ఫుడ్స్ లో. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అని అంటే ఏ ఫుడ్ అయితే మనం తీసుకుంటామో అది ఎంత క్విక్ గా బ్లడ్ లో అబ్జార్బ్ అయ్యి షుగర్ లెవెల్స్ ని పెంచుతుందో దాన్ని, దట్ ఈస్ ద ఇండెక్స్ అనమాట, గ్లైసిమిక్ ఇండెక్స్. సో రా ఫుడ్స్, స్ప్రౌటెడ్ ఫుడ్స్, నట్స్, వీటికి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు రా సలాడ్స్ తిన్నామండి, లైక్ ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ కీరా, క్యారెట్, బీట్రూట్, టొమాటోస్, ఆనియన్స్, బ్రాకలీ, మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, లెట్యూస్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. తిన్న తర్వాత అదే ఫుడ్ అరగడానికి ఆర్ డైజెస్ట్ అయ్యి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచడానికి ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అన్నమాట. సో అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్ అనేది రాదు, అండ్ సడన్ గా ఏమి ఇంక్రీజ్ అయిపోదు. వన్ మోర్ థింగ్, అందులో క్యాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. వేరే ఫుడ్స్ అనుకోండి, లైక్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్, రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, లేకపోతే ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్స్. సో వాటిల్లో మనం తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ, ఎస్పెషల్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ వైట్ రైస్, అది తీసుకున్న వెంటనే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది షూటప్ అయిపోతుంది. అండ్ షూట్ అయినప్పుడు అండ్ ఇమ్మీడియట్లీ ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంటుంది, అందుకే అసలు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు కదా. అవునండి. సో వైట్ రైస్ తినే బదులు అదే మనం బ్రౌన్ రైస్ తిన్నాం అనుకోండి. బ్రౌన్ రైస్ అంటే ఏంటి, ద మూమెంట్ మనము రైస్ గ్రెయిన్స్ హస్క్ రిమూవ్ చేసిన వెంటనే వచ్చేది ఫస్ట్ ఆ బ్రౌన్ రైస్. అందులో హస్క్ అనేది ఇంకా ఉంటుంది, ఆ బ్రాన్, కాబట్టి అది ఫైబర్ రిచ్ ఉంటుందండి. మనం తినేది అదే రైస్, కానీ అందులో ఫైబర్ ఉండడం మూలాన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్డ్ గా ఉంటాయి. అదే మనము 1 పాలిష్, 2 పాలిష్, 3 పాలిష్ చేసి వైట్ గా, తెల్లగా, అందంగా, చక్కగా చూడడానికి తయారు చేసిన రైస్ పెట్టామనుకోండి, అది తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది హై ఉంటుంది, కాబట్టి ఇమీడియట్లీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ షూటప్ అయిపోతాయి. వైట్ రైస్ మాత్రం పూర్తిగా మానేయాల్సింది. పూర్తిగా మానేస్తేనే ఉత్తమం అండి. ఇన్స్టెడ్ ఇలాంటి ఆప్షన్స్ తీసుకోవడం. బ్రేక్ఫాస్ట్ లో ఏముండాలి డాక్టర్ గారు జనరలీ బ్రేక్ఫాస్ట్ లో అండి, ఇప్పుడు మనం యూజువల్లీ ఎవరైనా బ్రేక్ఫాస్ట్ లో ఏం తీసుకుంటామండి, ఇడ్లీ, దోశ, ఉప్మా, పోహా, చపాతి, ఇట్లాంటివే తీసుకుంటాం. అయితే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు మనకి బేస్ లైన్ అనేది బ్రేక్ఫాస్ట్ లో ఫస్ట్ హ్యావ్ అ కప్ ఆఫ్ స్ప్రౌట్స్ అండి. ఇంట్లోనే స్ప్రౌట్స్ తయారు చేసుకొని, పెసలు, శనగలు, కొంచెం పల్లీలు, ఇలా స్ప్రౌట్స్ ఇంట్లోనే తయారు చేసుకొని ఒక కప్ ఆఫ్ స్ప్రౌట్స్ ఫస్ట్ కూర్చొని నిదానంగా నమిలి తినాలి.
దాంతో పాటు కొంచెం సాలడ్స్ పెట్టుకొని తీసుకొని ఆ తర్వాత మన బ్రేక్ఫాస్ట్ ఏదైతే రెగ్యులర్ గా చేసుకుని ఉన్నామో ఇది ఒక 50% తీసుకొని మనం కుక్డ్ ఫుడ్ ఒక 50% తీసుకున్నాం అనుకోండి, అప్పుడు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అంటే వీళ్ళు దోశ ఇడ్లీ ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. తీసుకోవచ్చండి, తీసుకోకూడదని కాదు, తీసుకోవచ్చు. బట్ తీసుకునే దాంట్లో కూడా హెల్దీ ఆప్షన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు దోశ తీసుకుంటున్నాం అనుకోండి, యూజువల్లీ ఏం తీసుకుంటాము విత్ వైట్ రైస్ అండ్ మినపప్పు, ఇదే మెయిన్ గా దోశ కాన్స్టిట్యూయెంట్. దాంట్లో కొంచెం చిన్న చేంజెస్ తీసుకొచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ మినపప్పు ఇన్స్టెడ్ ఆఫ్ పొట్టు తీసిన మినపప్పు కాకుండా పొట్టు మినపప్పు యూజ్ చేస్తాము, దాంతో మనకి న్యూట్రియంట్స్ ఎక్కువగా లభిస్తాయి. అండ్ దెన్ వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ యూజ్ చేస్తాము, దాంట్లో కూడా మనకి రిచ్ ఇన్ ఫైబర్ లభిస్తుంది. ఆర్ వీ కెన్ హ్యావ్ అందులో కొన్ని జొన్నలు, కొన్ని అదర్ మిల్లెట్స్ యాడ్ చేసామనుకోండి, ఇట్ ఈస్ అ హెల్దియర్ ఆప్షన్ అన్నమాట. ఓట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో వీటిలన్నిట్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది లో ఉంటుంది కాబట్టి అలాంటివి తీసుకున్నాం అనుకోండి మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, సో లంచ్ లో కూడా మీరు అన్నట్లుగానే వైట్ రైస్ మాత్రం యూజ్ చేయకుండా జనరల్ గా ఈ బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, లేకపోతే పుల్కాస్ తీసుకోవచ్చు. అండ్ మనం ఎక్కువ అందులో కూడా సాలడ్స్ పెట్టుకోవడము అనే 50% ఫుడ్ అనేది రా ఫుడ్ పెట్టుకున్నాం అనుకోండి, ఏ మీల్ తీసుకున్నా కానివ్వండి హ్యాపీగా ఈవెన్ ఒక స్వీట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నైట్ డిన్నర్ లో ఎలా ఉండాలి డాక్టర్ వీళ్ళ డైట్? డిన్నర్ లో వచ్చేసి సంథింగ్ లైట్ లైక్ ఒకటి గోధుమ రవ్వ ఉప్మా ఇస్ అ గుడ్ ఆప్షన్ అండి. అది కూడా ఎలా చేయాలి అని అంటే జస్ట్ ఉడకపెట్టిన గోధుమ రవ్వ ఉప్మా, మనము అందులో ఎక్కువ ఆయిల్ వేసి అందులో తాలింపు వేసి తర్వాత ఇంకా అందులో తర్వాత రవ్వ వేసి ఉడకపెట్టడం కాకుండా డైరెక్ట్లీ వాటర్ బాయిల్ చేసి గోధుమ రవ్వ వేసి ఆర్ బిఫోర్ గోధుమ రవ్వ వెజిటబుల్స్ పుష్కలంగా అందులో వెజిటబుల్స్ వేసి లైక్ క్యారెట్స్, బీన్స్, గ్రీన్ పీస్ కానివ్వండి, డిపెండ్స్, కాలీఫ్లవర్, క్యాబేజ్, థైరాయిడ్ లేని వాళ్ళైతే ఇవి యూస్ చేసేసుకోవచ్చు. అలా వెజిటబుల్స్ అంతా దాంట్లో నింపి రవ్వ కొంచెం, సో 4 portions ఆఫ్ వెజిటబుల్ 1 portion రవ్వ వేసి చక్కగా దాన్ని దలియా తయారు చేసి తిన్నారనుకోండి, ఫిల్లింగ్ ఉంటుంది, సాటిస్ఫాక్టరీ ఉంటుంది, తర్వాత షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో ఇలా అదర్ ఆప్షన్స్ ఓట్స్ తో కూడా ఇలానే ఉప్మా చేసుకొని తినచ్చు, లేదా వెజిటబుల్ సూప్ అండ్ సాలెడ్ పెట్టుకొని దెన్ యూ కెన్ హ్యావ్ పుల్కాజో, జొన్న రొట్టెనో, సజ్జ రొట్టెనో, డిపెండింగ్ ఆన్ ద సీజన్, డిపెండింగ్ ఆన్ ద లోకల్ అవైలబిలిటీ ఆఫ్ థింగ్స్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, మరి ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు టీ కాఫీలు తీసుకోవచ్చా? టీ కాఫీస్ అంటేనండి తీసుకోకుండా ఉంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అండి. బట్ 1 cup ఆఫ్ టీ ఆర్ మాక్సిమం 2 cups ఆఫ్ టీ రోజు మొత్తంలో ఎన్ని క్యాలరీస్ వెళ్తున్నాయి ఆ కాంబినేషన్ కూడా మనం చూడడం ఇంపార్టెంట్. సో దే కెన్ హ్యావ్ 1 cup ఆఫ్ టీ, పర్వాలేదు. ఓకే డాక్టర్, అంటే జనరల్ గా ఎలాంటి జ్యూస్ తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఈ డైట్ పాటిస్తూ? ఎలాంటి జ్యూసెస్ అంటే వెజిటబుల్ జ్యూసెస్ ఆర్ ద బెస్ట్ టు కంట్రోల్ షుగర్ లెవెల్స్ అండి. సో వెజిటబుల్ జ్యూసెస్ లైక్ మన గుమ్మడికాయ జ్యూస్, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదండి, ఆ పొద్దున్నే లేచి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగారనుకోండి షుగర్ లెవెల్స్ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అది. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డీటాక్సిఫికేషన్ అండి అది. అదర్వైజ్ ఇంకా వేరే అదర్ వెజిటబుల్స్ లైక్ కాంబినేషన్ వెజిటబుల్స్ ఆఫ్ కొంచెం కీరా, కొంచెం క్యారెట్, కొంచెం టొమాటో, అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరేపాకు అండ్ కొంచెం పుదీనా ఇలా యాడ్ చేసి జ్యూస్ చేసుకొని అందులో కొంచెం లైమ్ స్క్వీజ్ చేసుకొని తాగామనుకోండి, దిస్ ఈస్ ఆల్సో అన్ ఎక్సలెంట్ వెజిటబుల్ జ్యూస్ విచ్ హెల్ప్స్ ఇన్ డీటాక్సిఫికేషన్ అండ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ గా ఉంచుతుంది అన్నమాట. డాక్టర్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు నిజంగా ఏది తినాలన్నా భయపడుతూ ఉంటారు, ప్రతి ఫుడ్ తోని షుగర్ పెరిగిపోతుందేమోనని కంగారు పడుతూ ఉంటారు కూడా. సో అలా కాదు, ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఫుడ్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాలని చాలా చక్కగా చెప్పారండి. అందరూ కూడా పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.